సంపాదిస్తున్న మహిళలు ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ సాధించాలి అంటే ఇలాంటి అంటే ఏ విధంగా ముందుకెళ్ళాలి అంటారు ఉమెన్ అనే వాళ్ళు? ఉమెన్ ఎక్కువగా సేఫ్, సెక్యూర్డ్ వాటిల్లో మాత్రమే పెట్టుబడి పెట్టాలి అని చెప్పేసి వాళ్ళే కాదు, వాళ్ళ హస్బెండ్ యొక్క ఇన్కమ్ని కూడా అదే డైరెక్ట్ చేస్తారు. బంగారం కొనాలి, లేకపోతే ఎఫ్డీలో పెడదాము, లేకపోతే ఒక ఎల్ఐసి పాలసీ తీసుకుందాము, ఇట్లాంటి వాటి వైపుగానే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. బై నేచర్ ఉమెన్కి ఫస్ట్ నా కుటుంబం బాగుండాలనేది ఉంటుంది. కానీ ఉమెన్కి ఇక్కడ ఒక మాట చెప్తాను, నిజంగా మీ కుటుంబం బాగుండాలి అని అంటే ఆడపిల్ల పుట్టింది అనగానే సహజంగా ఆడవాళ్ళు, మగవాడికి ఆలోచన వచ్చినా రాకపోయినా ఆడపిల్ల పుట్టేసింది, ఇక్కడి నుంచి మనం ఇక పెళ్లి టైంకి విపరీతంగా బంగారాన్ని సమకూర్చాలి అన్న ఉద్దేశంలో అటువైపు డబ్బులు విపరీతంగా పంపించేస్తూ ఉంటారు. ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ యు ఎ క్వశ్చన్. భార్యాభర్త ఇద్దరు కూర్చొని ఫైనాన్సెస్ గురించి మాట్లాడుకోలేవా? నిజంగా ఇది అంటే ఈ విషయంలో ఉమెన్ తెలియకుండానే చాలా వెనకబడిపోయారు. సో ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేసరికి ఒకరికొకళ్ళు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించినటువంటి విషయాలని ఒకరికొకళ్ళు ఇద్దరు షేర్ చేసుకునే పరిస్థితి. ఈ రోజు మీరు ఎక్కడ ఏం పెట్టారో అని ఒక విషయాన్ని కనుక కమ్యూనికేట్ చేయడంలో కనుక ఫెయిల్ అయినట్లయితే, అనుకోని పరిస్థితుల్లో మీకు ఏదైనా జరిగినట్లయితే, మీ ఇన్వెస్ట్మెంట్స్ దేనికోసమైతే పెట్టారో అది డెఫినెట్గా ఆ పర్పస్ని ఫుల్ఫిల్ చేసే అవకాశం ఉంది. మా స్టాక్ మార్కెట్లో బెస్ట్ ఇన్వెస్టర్ ఎవరు అవుతారు అని అంటే ఆడవాళ్ళే అవుతారని చెప్పి. మగవాడికి ఎమోషనల్ స్టెబిలిటీ ఉండదు, ఆడవాళ్ళకు ఉన్నాను. ఎమోషనల్ కంట్రోల్ ఉన్న వాళ్ళు స్టాక్ మార్కెట్లో విజయాన్ని సాధిస్తారు. ఇన్వెస్టింగ్లో, ఐ మీన్ పర్టికులర్లీ ఇన్వెస్టింగ్ ఆర్ ట్రేడింగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇన్వెస్టింగ్లో విజయాన్ని సాధిస్తారు. దే ట్రై టు హోల్డ్ దర్ ఎమోషన్స్ ఫర్ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం. రూపాయి దాచిపెట్టి, పోపు డబ్బాల్లో రూపాయి దాచిపెట్టి ఇంటికి సమస్య వచ్చినప్పుడు ఆ పోపు డబ్బాని ఆధారంగా మార్చిన ఆడవాళ్ళు అదే పోపు డబ్బా ప్లేస్ని, అదే చిట్టీల ప్లేస్ని మ్యూచువల్ ఫండ్గా మార్చుకుంటే ఎంత వెల్త్ క్రియేషన్ జరుగుతుంది. ఈ రోజుల్లో ఉమెన్కి సంబంధించి రకరకాల క్యాన్సర్లు డయాగ్నోస్ అవుతున్నాయండి. రకరకాల ఎక్కువ ఇష్యూస్ వాళ్ళకే వస్తున్నాయి. క్యాన్సర్ ఇష్యూస్ ఎక్కువ విమెన్లోనే క్యాన్సర్ హెల్త్ ఇష్యూస్ ఎక్కువ వస్తున్నాయండి. ఈ క్యాన్సర్తో స్ట్రగుల్ అయ్యేది కూడా, బాధపడేది కూడా ఎక్కువ ఉమెనే ఉన్నారు. అవును, టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితంగా ఉమెన్ హ్యాస్ టు టేక్ కేర్ అండి. బికాస్ ఈరోజు మీ ఇంట్లో మీ హస్బెండ్ ఎలా అయితే తెలుసుకున్నారో అదే మాధ్యమం మీ చేతుల్లో కూడా ఉంది. ఈ ఫోన్, యూ కెన్ రీడ్, యూ కెన్ లిజన్, యూ కెన్ వాచ్. ద ఓన్లీ ప్రాబ్లమ్ ఈస్ యూ ఆర్ నాట్ ట్రయింగ్ టు మేక్ ఇట్.